అందరికీ నమస్కారము. ఈరోజు మనము బంగారు గురించి తెలుసుకుందాం. అంటే బంగారులో రకాలేంటి? వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనం ఎలా డబ్బులు పే చేయాలి? మనం ఎలా మోసపోకుండా ఉండాలి? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాము. సాధారణంగా బంగారు 100% ప్యూరిటీ అయితే దాన్ని 24 క్యారెట్స్ గోల్డ్ అని అంటామన్నమాట. ఒకవేళ బంగారులో 91.6 అంటే 91.6% మాత్రమే బంగారు ఉంది అంటే దాన్ని 22 క్యారెట్స్ గోల్డ్ అంటాము. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే ఏ బంగారు ఆభరణమైనా 22 క్యారెట్స్తోనే చేయగలరు. 24 క్యారెట్స్తో బంగారు ఆభరణాలు తయారు చేయలేరు. ఎందుకంటే బంగారు అనేది మెటల్ అనేది మృదువుగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ప్రయత్నించిన ఆభరణం రూపం చేసినా సరే అది తొందరగా విరిగిపోవడము అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో లైఫ్ రాదు, చాలా డెలికేట్గా ఉంటుంది 24 క్యారెట్స్తో. కాబట్టి అన్ని ఆభరణాలు 22 క్యారెట్స్, 18 క్యారెట్స్, 10 క్యారెట్స్, 14 క్యారెట్స్ ఇలా వీటితో మాత్రమే తయారు చేయగలుగుతారనమాట. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే తాడిపత్రి ఆ ఏరియాలో వచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము 24 క్యారెట్స్తోనే ఆభరణాలు తయారు చేస్తాం, మాకు చాలా ప్యూరిటీ అని చెప్తూ ఉంటారు తాడిపత్రి సైడ్ మొత్తం. కానీ అది నమ్మకూడదు మనము. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసేప్పుడు ఏం చేస్తారంటే 24 క్యారెట్స్తో మనకి డబ్బులు కట్టించుకుంటారు, కానీ చేసేదేమో 22 క్యారెట్స్తోనే ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు 24 క్యారెట్స్తో ఆభరణం తయారు చేస్తే మనకు వాళ్ళు 100% ప్యూరిటీతో ఇవ్వాలి కదా, కానీ హాల్ మార్క్ మాత్రం 9.16 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అది 22 క్యారెట్స్ గోల్డ్ మాత్రమే కాబట్టి. సో అదేవిధంగా ఎవరైనా మీకు 100% ప్యూరిటీతో చేసి ఇచ్చాము అని చెప్తే నమ్మబాకండి, లోకల్ గోల్డ్ మేకర్స్. ఇంకా ఏంటంటే దాన్ని క్యాలిక్యులేట్ ఎలా చేయాలి, మనం డబ్బులు ప్రైస్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి. ఒకవేళ ఇదైతే 916 ఉంటే 22 క్యారెట్స్ అని తెలుసుకుంటాము, కానీ ప్రైస్ డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలంటే నేను మీకు ఒక క్యాలిక్యులేషన్ చూపిస్తాను. మనకి ఉదాహరణకి 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు అంటే 1 తులం బంగారు ₹1,00,000 ఉంది అనుకుందాం అనమాట. అప్పుడు మనకి 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాములు 1 తులం బంగారు రేట్ ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలంటే మనకు దాంట్లో గోల్డ్ ఎంత ఉంటుంది, 22 క్యారెట్స్లో 91.6% గోల్డ్ ఉంటుంది. అంటే 91.6% గోల్డ్ ఉంటుంది. కాబట్టి మనం కట్టే డబ్బుల్లో 100%కి అయితే 100%కి మనం ₹1,00,000 కడుతున్నాం. అదే 91.6%కి ఎంత కట్టాలా అని క్యాలిక్యులేట్ చేసి 91.6 డివైడెడ్ బై 100 ఇంటూ ₹1,00,000 వేసామంటే మనకు అక్కడ కరెక్ట్గా వాల్యూ వస్తుంది, 91,600 వస్తుంది. అదేవిధంగా మనం 18 క్యారెట్స్ గోల్డ్ రేట్ చూసుకున్నామంటే అది ఎంత వస్తుంది అంటే అది 75% మాత్రమే గోల్డ్ ఉంటుంది. కాబట్టి మనం కట్టే డబ్బుల్లో 24 క్యారెట్ల బంగారు ₹1,00,000 కట్టినప్పుడు 18 క్యారెట్స్కి 75% అందులో అంటే 75%. దాంట్లో వచ్చేసి ఎంత వస్తుంది, 75,000 వస్తుంది అనమాట. అలాగా మీరు ఒక ఐడియా ఉంటే మనము నెగోషియేట్ చేయగలము, అది ఏం జరుగుతుంది అనేది మనకు ఐడియా ఉంటుంది. అదేవిధంగా మేకింగ్ ఛార్జెస్ 10%, 15%, 24% వేస్తుంటారు అనమాట. అదేమంటే మీ డిజైన్ బట్టి ఈ వర్క్కి కాస్ట్ ఎక్కువ అని చెప్తుంటారు గోల్డ్ షాపుల్లో. ఈ విషయంలో మనం నెగోషియేట్ చేయొచ్చు, ఎందుకంటే గోల్డ్ ప్రైస్ అయితే అది మొత్తం కంట్రీ వైడ్ మార్కెట్ని బేస్ చేసుకొని ఉంటుంది. కానీ మేకింగ్ ఛార్జెస్ అనేది మనం నెగోషియేట్ చేయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైనా ఒక డిజైన్ ఎక్కువ ఉంటే దీనికి పర్ గ్రామ్కి మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు అనమాట. అదే సాదా చైన్స్, బ్యాంగిల్స్, సాదా బ్యాంగిల్స్ అయితే ప్రతి తులానికి 10% అలా ఉంటుంది. కానీ ఏదైనా డిజైన్ వస్తువులు అయితే పర్ గ్రామ్కి మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. సో మనం అప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ చేయాలి వాళ్ళతో అందరం, అరే మీ శాలరీ ఎంత ఉంది, 2 years బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఈ గోల్డ్ ప్రైస్ పెరిగినంత వాళ్ళ శాలరీలు పెరిగాయా, మనం మేకింగ్ ఛార్జెస్ అంటే ఏమి, వాళ్ళు తయారు చేయడానికి మనం ఇస్తున్న డబ్బులు కదా వాళ్ళకి, ఈ డబ్బులు ఏమి ఆభరణం తయారు చేస్తున్న కూలీలకి వెళ్ళదనమాట. ఈ యజమానులకి వాళ్ళే ఎక్కువ లాభపడేదనమాట, షోరూమ్స్ వాళ్ళు వీళ్ళకే ఎక్కువ వస్తుంది అనమాట. సో మనం ఆ విధంగా ఆ వేలో నెగోషియేట్ చేసి తగ్గించుకోవచ్చు. అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.